బాగా గమనించండి. 5వ దిన మోసే సుఖోపవాస కూడిక, అలాగే దైవజనులు దేవదాసయ్య గారు మనకు నేర్పినట్లుగా 4 దినములు 4 అధ్యాయములు నిర్గమకాండములు 4 అధ్యాయములు ధ్యానము చేసినట్లుగా ఈరోజు కూడా 5వ అధ్యాయము ధ్యానము చేస్తాము. ఈ అధ్యాయములో మనము బాగా ధ్యానము చేసినట్లు అయితే ఒక అంశము కనపడుతుంది. అది ఏమిటంటే అనగదొరుకుట. ఏమిటి చెప్పండి? అనగదొరకడం. తక్కువ వారిని చూసి ఎక్కువ వారు అనగదొక్కడం. దేవుని పిల్లారా, దానిలో నిజాన్ని అనగదొక్కడం, అబద్ధాన్ని ఎత్తి చూపడం, న్యాయాన్ని అనగదొక్కడం, అన్యాయాన్ని ఎత్తి చూపడం, మంచితనాన్ని అనగదొక్కడం, చెడును లేవనెత్తడం, ఇలాగే ప్రతి ఒక్కటి కూడా మంచికి బదులుగా చెడు చేయడము మనకు కనపడుతుంది. దేవుని పిల్లారా, అలాగా ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు ఇజ్రాయేలీలను ఆ దేశానికి పంపిన దేవుడు ఇజ్రాయేలుకు ఆ దేశంలో దేవుని దగ్గర ఎలాగా అణిగి ఉండాలో నేర్పడానికి 430 సంవత్సరాలు దేశం కాని దేశంలో బానిసలుగా ఉంటారని చెప్పిన దేవుడు గడువు అయిపోయింది కనుక వారు దేవునికి మొరపెట్టినారు కనుక ఇప్పుడు మోసే గారిని ఒక ప్రవక్తగా, ఒక దేవుడుగా దేవుని స్థానంలో మోసే గారికి నోటి మాంద్యమైనందున తన అన్నయ్యన అహరోనును ప్రవక్తగా దేవుడే నిర్ణయించి ఐగుప్తీయులకు దేవుడుగా మోసేను ప్రవక్తగా అహరోనును పంపి ఉండగా దేవుడు చెప్పిన మాటలు అక్కడ వెళ్ళి ఫరో రాజుకు చెప్పగా ఫరో ఆ మాటలు నమ్మకుండా నీ దేవుని కంటే నేనే గొప్పని ఇజ్రాయేలీల ముందు కంటే ఎక్కువగా అనగదొరుకుతున్నాడు. మోసేను లెక్క చేయడం లేదు. మోసేను లెక్క చేయడం లేదు. కారణం ఏం తెలుసా? నేనే గొప్ప అనుకోవడానికి కారణం ఏం తెలుసా? ఒకటి, దేవుని పిల్లారా, మోసే ప్రవక్తతో దేవుడు చెప్పినది ఆ నిజ దేవుడు అని చెప్పి ఫరోకు తెలియదు. ఇంకా తెలియకుండా పోవడానికి కారణం ఏం తెలుసా? ఒకటి, జన్మ పాపము కర్మ పాపము ఉండడం వల్ల, నిజమైన దేవుడు తెలియనందువల్ల ఆయన నమ్ముకుంటున్న నైలు నదే దేవుడని, కప్పలే దేవుడని, దేవుని పిల్లారా సూర్యుడే దేవుడని, దేవుడు కలుగు చేసిన సృష్టిలో ప్రతి ఒక్కటి దేవుడని ఆయన విశ్వసించిన విశ్వాసమే దానికి కారణమైనది. అలాగనే ఈరోజు కూడా
చాలామంది దేవుడు ప్రత్యక్షమై దేవుని అద్భుతాలతో పాటు అనాది నుంచి అనంతం వరకు దేవుడైన యేసుక్రీస్తు ఆయనే దేవుడైండి ఈ లోకానికి వచ్చి సర్వమానవ పాప పరిహారము కోసము రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచినాడని తెలుసుకొని ఆయన ద్వారా మోక్షమని, ఆయన ద్వారా నరకం తప్పుతుందని, ఆయన ద్వారానే నిత్యజీవమని, ఆయన ద్వారానే ఏమైనా పొందుకోగలగమని తెలుసుకొని పొందుకుంటూ దేవుడు చెప్పగా తెలియని వారికి తెలియపరచండి అని, రెండవది తెలుసుకున్నవారు బలహీనంగా ఉండకుండా బలపరచడానికి ఈరోజు జరుగుతున్న క్రైస్తవుల యొక్క అణచివేత ఎందుకో తెలియపరచడానికి దేవుడు ఆ రోజు తన ప్రజలుగా ఇశ్రాయేలీయులను అబ్రాహాముతో చేసిన వాగ్దానమును నెరవేర్చడానికి, ఆ దేశానికి పంపిన ప్రజలను విడిపించడానికి దేవుడు మోసేను అహరోనును పంపి ఉన్నాడు. పంపినప్పుడు ఇశ్రాయేలు ఇంకా ఎక్కువగా అణగతొక్కడానికి మోసే అహరోనుల మాట లక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏమిటంటే తెలియదు పాపము. అలాగనే ఈ రోజుల్లో ఈ వాస్తవాన్ని చెప్పడానికి దేవుడు ఏర్పరచుకున్న క్రైస్తవులను అనగతొక్కుతున్న ఈ లోకస్తులు కూడా చాలామంది క్రైస్తవులు వాళ్ళు చెడ్డవారు అనుకుంటున్నారు, కానీ చెడ్డవారు కాదు. వారికి తెలియదు కనుక యేసు ప్రభువారు అన్నారు, మిమ్మల్ని శపించిన వారిని దీవించండి, మిమ్మల్ని శ్రమ పెట్టిన వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ స్థితుల కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అందుకే దేవుని పిల్లారా, మరి మోసే అహరోనులు కూడా అలాగే దేవుని పిల్లారా, రెండవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఎందుకు తెలుసా? వారు కాపర్లేని గొర్రెల వల్లే తిరుగుతున్నారు. వాడు తోడేళ్ళ వల్లే గొర్రెలను తినివేసినట్లు గొర్రెల వలె నా మాటలు విని నాలుగా ఈ లోకంలో మంచి చేస్తూ మంచిని తెలుసుకొని మంచిని ప్రకటిస్తున్న మిమ్మల్ని కూడా చీల్చివేస్తారు. కనికరించి వారి కొరకు ప్రార్థన చేయండి అని యేసు ప్రభువారు అనేక విషయాలు నేర్పి ఉన్నారు. అలాగే దేవుని పిల్లారా, అయితే మోసే ప్రవక్తకు ఆ యొక్క అహరోనులకు దేవుడు కొన్ని వాగ్దానాలు మాత్రమే చెప్పి ఉన్నారు, కానీ పరిపూర్ణంగా దేవుని దగ్గర ఇంకా నేర్చుకోకుండా నేర్చుకున్నవి నేర్పడానికి బయలుదేరి ఉన్నారు దేవుడు చెప్పగా. అందుకే రెండవదిగా మనము చూస్తే దేవుని పిల్లారా, మోసేకు దేవునికి పని పెరిగినట్లుగా మనం చూడగలము. 5వ అధ్యాయము 22వ వచనములో వెళ్ళి వారు ఏమంటున్నారు? ప్రభువా, నన్నేలా పంపితివి? ఏమంటున్నారు? నన్నేలా పంపితివని మోసే ప్రవక్త అంటున్నాడు దేవునితో. కానీ దేవుని పిల్లారా, అలాగన్నప్పుడల్లా కూడా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు.
మాట్లాడుతూ ఒక్కొక్కసారి మోసే ప్రవక్త ప్రార్థించినప్పుడల్లా దేవునికి ఒక్కొక్క తీర్పు దేవుడు తీరుస్తున్నాడు. ఇక ఐగుప్తు దేశానికి అయినా కూడా ఐగుప్తు దేశానికి తీర్పు తీరుస్తున్నప్పటికీ, దేవుడు అద్భుతాలు చేస్తున్నప్పటికీ, బాధ పెడుతున్నప్పటికీ, ఈ బాధ కొరకు ప్రార్థన చేయండి, నేను జనాన్ని పంపుతాను అంటున్నాడు. కానీ 10 సార్లుగా పంపలేదు. ఇలాగే మనకు దేవునికి మరి మోసే ప్రవక్తకు కూడా పని కలిగినట్లుగా చూస్తున్నాం. ఎవరి వల్ల అంటే దేవుంటే తెలియని ఆ రోజు ఫరో ఐగుప్తు రాజు వల్ల. ఈరోజు అలాగే దేవుంటే తెలియని వారు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రార్థన చేయమంటారు. కానీ తెలియని వారే కాదు, సంఘంలో కూడా బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటారు. కానీ ఆ బాధ పోగానే దైవజనుల మాట వినకుండా ఉంటున్నారు. అవును దేవుని పిల్లారా, అలాగే వినకుండా ఎందుకు మేము దేవుని నమ్మినాము, మేము దేవుని నమ్మి తప్పు చేసినామేమో, మాకు శ్రమలు పోలేదు, కష్టాలు పోలేదు, బాధలు పోలేదు అని చెప్పుకుంటూ ఉంటారు సంఘాలలో. అయితే దీనికంతా కారణం ఏమిటంటే, ఒకటి బాధ పెట్టే ఆ బాధలన్నీ కూడా ఎవరి వల్ల వస్తున్నాయో వారికి తీర్పు తీర్చడానికి, బుద్ధి చెప్పడానికి. అయితే ఆ శ్రమల వల్ల మరింతగా ఆత్మీయంగా బలపరిచి దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారము జీవింపచేసి మరింతగా ఆత్మీయంగా బలపరుస్తూ ఆయన రాజ్యంలో చేర్చుడు కొరకే ఈరోజు క్రైస్తవ సంఘాల్లో శ్రమలు, ఆ బాధలని తగ్గింపు నేర్పడానికే, యేసు ప్రభు లాంటి జీవితం జీవించడానికే తగ్గించుకున్న యేసుక్రీస్తులాగా ముందుగానే ముంగుర్తుగా ఆ రోజు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో ఫరో రాజు ఆ ప్రజలు అనగదొక్కినట్లుగా మనం చూడగలము. అందుకే నీ చెప్పడానికి దేవుని పిల్లారా, మరి ఆధారం అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనంలోను, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలోను, మొదటి దశలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలోను, 2వ తిమోతి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాల్లో మనం చూడగలము. చూడండి, చదువుకుందాము. మొట్టమొదటిగా అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. చూసినారా, హెచ్చరిస్తూ వస్తున్నాడు సంఘాలను. అలాగే యోహాను సువార్తలో కూడా మనము చూసినట్లయితే 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనము చూసినట్లయితే అక్కడ కూడా ఈ మాట చూడండి. 16:33 యోహాను సువార్త. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటను మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనిను. అవును దేవుని పిల్లారా, ఈ లోకాన్ని జయించాలంటే మరి ఖచ్చితంగా
మనం ధైర్యం తెచ్చుకోవాలి శ్రమలలో. అలాగే మొదటి దశలో రాసిన పత్రిక మరి దేవుని పిల్లారా 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. కొన్ని మాటలు మనకు కనబడతాయి. అక్కడ పౌలు గారు ఒక మాట చెప్పి ఉన్నారు. ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుడుకును మీ విశ్వాస విషయమే మిమ్మను హెచ్చరించుడుకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము ఎద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్తిని కదా. అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అటు శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మనం మీరు ఎరుగుదురు. ఎందుచేత నిన్ను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించనేమో అనియో మా ప్రయాసము వ్యర్థమై పోయనేమో అనియో మీ విశ్వాసమును తెలుసుకొనవలని అతని పంపితేమి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే 2వ తిమోతి కూడా పౌలు అలాగే చెప్తాడు చూడండి. 2వ తిమోతి గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. దేవుని పిల్లారా, ఆ యొక్క మాటల చేత మనము ఆదరింపబడి మరి ముందుకు వెళ్ళాలి. 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం చూడండి, చదువుతాను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుతురు. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవదురు. అవును దేవుని పిల్లారా, ఆ రోజు పరో అంతకంతకు చెడిపోతూ వచ్చినాడు. ఈరోజు కూడా అలాంటి వాళ్ళు చెడిపోతూ ఉంటారు. చెడిపోకుండా సరిపడాలంటే మరింతగా మనుషుల చేత అనుదొరకబడుతున్న దేవుని బిడ్డలు మరింతగా వృద్ధి చెందాలంటే, దేవుని చేత లేపబడాలంటే శ్రమలకు సహించేవారుగా ఉండాలి. అయితే దేవుని పిల్లారా, మోసే శ్రమలకు సహించి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతూ వచ్చినాడు. దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు మరి దేవుడు మాట్లాడుతూ వారిని అరగదొక్కుతూ వచ్చినాడు. ఏ భక్తులు అయితే అణగదొక్కాలనుకుంటున్నారో వారిని అణగదొక్కుతూ వచ్చినాడు దేవుడు. వీరిని లేవనెత్తుతూ వచ్చినాడు. ఐగుప్తు నుంచి విడిపించినాడు. చేర్చాలనుకున్న దేవుని యొక్క వాగ్దాన దేశానికి చేర్చినాడు ఇశ్రాయేలీయులను. ఎవరైతే సహించలేకపోయినారో, శ్రమలను భయపడుతూ వచ్చారో, ధైర్యంగా ఎవరైతే ఉండలేకపోయినారో, మోసే ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట వినకుండా పోయినారో వారంతా అరణ్యంలో చనిపోతూ వచ్చినారు. కనుక దేవుని పిల్లారా, ఈరోజు దేవుని బిడ్డలుగా తెలుసుకోవాల్సిన మాట ఏమిటంటే, దేవుడు చెప్పిన ప్రతి మాట, దైవజనులు చెప్పిన ప్రతి మాటను విని ఆ ప్రకారంగా శ్రమలకు సహించి భక్తిగా బ్రతుకుతూ దేవుని దగ్గర మరింతగా అభివృద్ధి చెందుతూ భక్తిలో ముందుకెళ్ళాలని తెలియపరచుకుంటున్నాను. దేవుడు కోరుకుంటున్నాడు, నీవు కూడా కాశపడాలి. అలాగే ఈరోజు భక్తులను అణగదొక్కాలి, మంచిని అణగదొక్కాలి, అన్యాయాన్ని అణగదొక్కాలి, న్యాయాన్ని అణగదొక్కి అన్యాయాన్ని లేవనెత్తాలని చెప్పి అనుకునే ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర సత్యాన్ని తెలుసుకొని న్యాయం పక్షాన అన్యాయాన్ని అణగదొక్కుతూ న్యాయాన్ని లేవనెత్తుతూ రావాలని తెలియని వారికి కూడా తెలియపరచుకుంటున్నాను. దేవుని పిల్లారా, 3వదిగా మనము చూస్తే మోసే ప్రవక్త 23వ వచనంలో ఇంకో మాట అన్నాడు, త్వరగా నెరవేర్పు రాలేదని. వస్తుంది, దేవుడు ఇస్తాడు, కానీ త్వరగా నెరవేర్పు రాలేదని ఏమంటున్నాడు? ఈ జనులను నీ జనులను విడిపింపలేదయ్యా ఇంకా అంటున్నాడు. అలాగే ఎందుకు ప్రభా ఇంకా త్వరగా నెరవేర్పు రాలేదు అని చెప్పి ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు అంటున్నారు, క్రైస్తవ బిడ్డలు అంటున్నారు. కానీ దానికోసం అక్కడ దేవుని పిల్లారా ఒక మాట మనకుంది. పౌలు గారు రాసి ఉన్నారు, రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో,
ఎందుకు త్వరగా నెరవేర్పు ఇవ్వలేదు అక్కడ ఐగుప్తు దేశంలో? ఒకటి తర్వాత ఒకటి అద్భుతాలు చేస్తూ ఎందుకు వచ్చినాడు? అలాగే ఈరోజు త్వరగా నెరవేర్పు రాలేదంటే ఒకేసారి అన్నీ కావాలని చెప్పంటే దేవుడు ఎందుకు ఇవ్వాలన్నీ? అన్నీ ఇస్తే మళ్ళీ దేవుని దగ్గరికి వస్తావా? దేవుని దగ్గర ఉంటావా? ప్రార్థన చేస్తావా? దేవుని స్తుతిస్తావా? దేవుని మహిమపరుస్తావా? దేవుని ప్రేమ ఏమిటో తెలుసుకుంటావా? దేవుడు ఏం చెప్పాడో నేర్చుకుంటావా? నేర్చుకోకుండా విశ్రాంతి పొందుతావా? డబ్బు ఉంటే ఎవరు కూడా విశ్రాంతి పొందలేరు. అదే ఒక ఉదాహరణ అంటాం కదా. ఒక తండ్రి ఒక కూతురు ఉన్నారు. చాలా పేదవారు, కూలి చేసుకునేవారు, పూట పొడుగు తిని తృప్తిగా బ్రతికేవారు. అయితే ఒకరోజు చర్చికి వచ్చినాయి. ఏంటి దరిద్రము, చర్చికి పోదాం, దేవుని నమ్ముకొని చాలామంది గొప్పవారు అయిపోయినారు అని చర్చికి రాగా దైవ సేవకుడు వాక్యం చెప్తామంటే అడగండి ఏమైనా ఇస్తాడన్నప్పుడు మరి ఏమైనా ఇస్తాడా అని చెప్పి చూస్తామని దేవుడు నాకు పట్టుకున్నదలా బంగారు కాంగి పడిగినాడు. మరి వద్దన్నాడు దేవుడు. కావాలా ప్రభా, ఏం కష్టం ఉందని వల్ల అన్నాడు. సరే ఇస్తాడపో అన్నాడు. పట్టుకున్నదలా బంగారు అయ్యింది. ఇంటికి వెళ్ళినాడు, కుర్చీ పట్టుకున్నాడు. ఆయన కూర్చున్న డబ్బా పట్టుకున్నాడు. డబ్బా, కుర్చీలు లేవు. పేదవాడు ఏదో డబ్బా మీద కూర్చుండేవాడు. డబ్బా పట్టుకున్నాడు కూర్చుందామని, బంగారు అయిపోయింది. తర్వాత సంతోషంతో అమ్మ అన్నం అన్నాడు. గిన్నె పట్టుకుంటే బంగారు అయింది. అన్నం కలిపితే బంగారు అయింది. ఉండే అన్నం మళ్ళా తెచ్చి పెట్టమన్నాడు. మళ్ళా పెడితే బంగారు అయిపోయింది. ఆగిరి మళ్ళా వండింది కుమార్తె. మళ్ళా తెచ్చి నైనా నువ్వు పట్టుకున్నలా బంగారు అయిపోతా ఉంది, నేను కలిపి పెడతా అన్నప్పుడు మరి ఆ బిడ్డ పెడతా ఉంది. ఆ పక్కన చెయ్యి అట్లా పట్టుకున్నాడు. ఆ కూతురు బంగారు అయిపోయింది. అంతా బంగారు అయిపోయి కడుపు కాలుతుంది. అయ్యో దేవా, ఏం చేయాలని చెప్పి దిక్కు తెలియక దైవజన్ దగ్గరికి వెళ్ళినాడు. దైవజన్ దగ్గరికి వెళితే తప్పయ్యా, నువ్వు కోరుకోవడము అవసరమైందే కోరుకోవాలన్నాడు. అప్పుడు అయ్యా ఎలాగంటే క్షమాపణ చెప్తున్నాడు దేవుని దగ్గర, ఈ వరం తీసేయని. అప్పుడు ఆ వరం చేసి దినదినానికి చాలు ప్రభువా, ఆరోగ్యంగా ఉండి పని చేసుకుని దినదినం పూట తింటేస్తాననుకున్నాడు. అనుకున్న సమయంలో దేవుని పిల్లారా, మరి దేవుడు ఆ వరాన్ని తీసివేసి పూటకి ఇస్తూ వచ్చినాడు. హ్యాపీగా బతికినారు. అలాగే రోజుల్లో దురాశతో ఏదో కావాలని ఉన్నదంతా పోగొట్టుకొని చనిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఆ వ్యక్తి ఎలాగ ఆహారం తినలేకపోతున్నాడో ఉండి కూడా, అన్నీ ఉండి కూడా మరి ఆహారం లేకుండా పోతా ఉంది. అనుభవిస్తూనే ఉన్నాం మనము. నా జీవితంలో ఎన్నో అనుభవించిన అలాగా మీ జీవితంలో మీరు కూడా అనుభవించి ఉంటారు. కానీ అందుకే యేసు ప్రభువు అన్నాడు, దినదినానికి అనుదిన ఆహారం అడుక్కోమన్నాడు. అనుదినాహారం దేవుని దగ్గర అడుక్కుంటే దేవుడు ఎలాగైనా పంపుతాడు. ఇది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాక్యం నేర్పడం కోసం దినదినాన దేవుడు ఇచ్చే దేవుడిగా ఉంటాడు. అలాగే దేవుని పిల్లారా, అక్కడ మోసే ప్రవక్త రావడం, ప్రభుని అడగడం, దేవుని అడగడం, దినదినము తెలియక హింసించేవాడిని బాధ పెట్టడం. అందుకే అంటాడు శత్రువుని చూసి, మరి అక్కడ ఏం చేస్తున్నారు? దినదినం మనం వెళతాం, రేపు నుంచి తెలుసుకుంటూ వస్తాం. ప్రతి శ్రమ పంపినప్పుడు అయ్యో మోసే నీ దేవుని ఏడుకో అంటున్నారు. వాళ్ళు పంపిస్తాను జనాన్ని అంటున్నారు. ఏడుకున్న తర్వాత బాగిన తర్వాత మళ్ళా పరో మాట, ఆ యొక్క మోసే మాట వినకుండా పోతున్నాడు పరో. మళ్ళీ కేడు చేసుకుంటున్నారు. ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవరిని అనగదొరకకుండా, దేవుని చేత అనగొట్టబడకుండా, అనగదొరక్కబడకుండా న్యాయాన్ని దేవుని దగ్గర మూడవదిగా నేర్చుకుంటూ, ఆయన ప్రేమిస్తూ, ఆయన ప్రేమను తెలుసుకుంటూ, ఆయన ప్రేమిస్తూ అనగా ఆయన చెప్పినట్లు చేస్తూ మనం ముందుకెళ్ళి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళినంత వరకు ఈ లోకములో ఆయన చెప్పినట్టు నేర్చుకుంటూ ఆ ప్రకారము చేస్తూ మనము సమస్తము కూడా సమకూడినట్లు ఈ లోకంలో జీవించాలని మూడవదిగా పౌలు భక్తులు మనకు నేర్పి ఉన్నారు. ఈ యొక్క అధ్యాయము ద్వారా ఈ యొక్క 5వ అధ్యాయం మోసే సుఖోపవాస కూడిక ధ్యానము ద్వారా చదవండి. ఆ యొక్క గ్రంథాన్ని చదవండి. ఆ రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుతా చూడండి.
దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తమ కుమారునితో స్వారూపము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించును. చూసినారా? మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చూసినారా? దేవుని పిల్లారా, అనుకున్నట్టు నెరవేరకపోయినా, ఐగుప్తు దేశంలో అనుకున్నట్టు నెరవేరకపోయినా, మరి మోసే ప్రవక్త పని పెరిగినా, ప్రార్థన చేసిన ఒక్కొక్క అద్భుతము ద్వారా మోసేను మహిమపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. మోసే దేవుడు చెప్పిండు చేస్తున్నాడు కనుక ఆయన మహిమపరుస్తూ దేవుడు అనుకున్న పని, చేస్తాన్న పని చేసినాడు. ఎప్పుడు అనుకున్నాడు? అబ్రాహాముకు పిల్లలే లేనప్పుడు అనుకున్నాడు. నీ ప్రజలు, నీ సంతానం దేశం కాని దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. తర్వాత వారికి మళ్ళా ఈ వాగ్దానం, దేశాన్ని వారికి ఇస్తా. చూసినారా దేవుని పిల్లారా? దేవుడు అనుకున్నట్లుగా ఇజ్రాయేల్ పట్ల మరి మోసే ప్రవక్తను పంపి నెరవేర్చినాడు ఆ పనిని. అయితే ఆలస్యం అయినందుకు ఏమైంది? అక్కడ దినదినానికి ఘనపరుస్తూ వస్తున్నాడు మోసే ప్రవక్తను. ఆ దేశంలో మరింతగా ఘనపరుస్తూ మహిమపరుస్తూ వస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మాట వినేది, మోసే ఆయన మాట చొప్పున చేస్తూ దేవుని మహిమపరిచినందున దేవుడు మోసేను కూడా మహిమపరుస్తున్నాడు. అలాగే తన శిష్యులైన యేసుప్రభు యొక్క శిష్యులు అలాగే చేసినారు, ఎంతో మహిమపరిచినాడు. వారితో కూడా ఉండి ఎన్నో అద్భుతాలు చేసి ఈరోజు కూడా ఆయన మహిమపరుస్తుండగా ఈ స్థలంలో అనేక అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. ఆ అద్భుతాలే ఈరోజు మీ పట్ల నెరవేరుతున్నాయి. మీరు కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఈ మాటల చేత ఆదరింపబడి 5వ దిన మోసే సుఖోపవాస కూడిక ద్వారా ఆయన దగ్గర నేర్చుకునేవారుగా, ఆయన ప్రేమను తెలుసుకునేవారుగా, ఆయన ప్రేమించేవారుగా, అనగా ఆయన చెప్పిండు చేసేవారుగా ఎవరైతే ఉంటారో, ఆయన పాదాల దగ్గర గడుపుతూ ఉంటారో వారందరినీ కూడా ఏ కొదవ లేకుండా మహిమపరిచే దేవుడుగా ఉంటాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. నీకు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా వాగ్దాన దేశంలో వారికి చేర్చినట్లు ఈ లోకం నుంచి నువ్వు గనక విడిపింపబడి ఈరోజు ఆయన మాటల ప్రకారంగా ఈ లోకానికి వేరుగా ఉండి దేవునికి సమీపంగా ఉండి మోసే ప్రవక్తలాగా దేవుని పిల్లారా మరి దేవునితో సవాసము కలిగి ఉండి ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుని పిల్లారా నిన్ను కూడా ఆయన అనాదిలో ఆలోచించిన రీతిగా ఆయనతో కూడా నిత్యము మోక్షంలో ఉంచుతాడు, నరకం తప్పిస్తాడు, ఆయనతో పాటు ఎప్పటికీ బ్రతికిస్తాడు, చావు లేకుండా చేస్తాడు. ఇంటి ధన్యత మీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటే ఈ యొక్క 5వ మోసే సుఖోపవాస కూడిక ద్వారా మీతో మాటలు మనలో స్థిరపరచమని ఈ 3 విషయాల బట్టి దేని బట్టి అనగదొక్కబడుతున్నాడు, దేని బట్టి అనగదొక్కుతున్నాడు పరోరాజు. ఈరోజు ఎందుకు క్రైస్తవులను హింసిస్తున్నారు? మంచివారిని చెడ్డవారు ఎందుకు హింసిస్తున్నారు, ఎందుకు అనగదొక్కుతున్నారు? కారణం అంటే నిజ దేవుడు తెలియదు. ఈరోజు నువ్వు కూడా తెలుసుకోవాలని తెలియపరుస్తున్నాను. 2వదిగా మోసే ప్రవక్త మరి దేవుని పిల్లారా ఎందుకు నన్నేల పంపితేవని అనుకున్నట్లు నీవు అనుకుంటున్నావా? ఎందుకు దేవుని నమ్ముతున్నానే అనుకోవద్దు. నమ్మిన నీవు నష్టపోయేది ఉండదు, ప్రతి ఒక్క మేలు కూడా దేవుని దగ్గర పొందుకుంటావు. 3వదిగా త్వరగా రాలేదని చెప్పేసి నెరవేర్పు అనుకుంటున్నావా? మోసేలాగా దేవునికి సవాసములో ఉండి అడిగితే నీకు నెరవేర్పును ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇచ్చి నిన్ను కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఈ లోకంలో దేవుడు వాడుకునే దేవుడుగా ఉంటాడు అని ఈరోజు చెప్పిన మాటల ప్రకారంగా ఆయన నమ్మాలి, ఆయన మాటలు నమ్మాలి, వినాలి, ఆ ప్రకారం చేయాలి. ఇటు భాగ్యము దేవుడు మీకు మెండుగా దయచేనుగాక, మనకు మెండుగా దయచేనుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నేను కూడా నైనా పరువులాగా తెలియకుండా బ్రతకూడదయ్యా, ఈ లోకానికి దేవుడు నుంచి పనుకోకూడదయ్యా.
ఈ లోకానికి దేవుడు, ఈ లోకంలో నీవే దేవుడని నేను అనుకోని నేనే నీకంటే గొప్పవానిగా హెచ్చించుకోకూడదయ్యా, తగ్గించుకోలేసయ్యా. మోసే ప్రవక్తలా కానీ మాట విని అయ్యా నీ పని కొరకు నీ సిద్ధపడాలా యేసయ్యా, నువ్వు చెప్పినట్లు చేయాలా యేసయ్యా. దేవా సహాయము చేయండి. అవున తండ్రి, మోసే ప్రవక్త కూడా ఎందుకు పంపితివన్నాడు, అయినా నీ సవాసమే కలిగి ఉన్నాడు. అవును ప్రభా, నేను కూడా అలాగా ఉండకుండా ఎందుకు పంపితివి, ఎందుకు నమ్మితిని, ఎందుకు నేను దేవుని దగ్గరికి వచ్చి తిని అనుకోకుండా నువ్వు చెప్పిన మాట విని ఆ ప్రకారం చేస్తూ ఉంటే నన్ను ఎంతో హెచ్చిస్తావు ప్రభా. మూడవదిగా త్వరగా నెరవేర్పు రాలేదని చెప్పి మోసే తొందరపడినాడు, కానీ అయినా నీ సవాసమే కలిగి ఉన్నందున మోసేను మహిమపరిచి ఉన్నావు. అలాగే నన్ను కూడా పిలిచినావు ప్రభా, మొదటిగా ఏర్పరచుకున్నావయ్యా. మొదటిగా తండ్రి, నన్ను కూడానైనా నువ్వు మహిమపరిచే దేవుడిగా ఉంటున్నావునైనా, మహిమపరిచే దేవుడిగా ఉండాలంటే నీలో ఉండాలి ప్రభా. యేసయ్యా సాయం చేయండి. ఇటు భాగ్యం నాకు, కుటుంబానికి, కుటుంబ బిడ్డలకు, సంఘస్థలకు అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.